హాస్పిటల్స్ కి రావాలంటేనే భయపడుతున్నారా? అక్కడ టెస్ట్లు, బిల్స్, అడ్మిషన్ కి అమౌంట్ ఎక్కువ అవుతుందని ఎక్కువ ఆలోచిస్తున్నారా? సో దీనికి సంబంధించిన సొల్యూషన్స్ ఏమున్నాయి? హాయ్ అండి, నేను మీ డాక్టర్ ప్రదీప్, ఊపిరితిత్తులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ ని, బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పొగతోట, నెల్లూరు. సో ఎక్కువ మందిలో ఉన్న ఒక కామన్ కన్సర్న్ ఏంటంటే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి, టెస్టులకి ఎక్కువ అమౌంట్ అవుతుంది, అడ్మిషన్ అయితే ఎక్కువ అమౌంట్ అవుతుంది అన్నది మోస్ట్ కామన్ సినారియో అయింది. సో మామూలుగా అయితే ఒక ఐసీయూలో కేసు అడ్మిట్ అయినా, ఒక పెద్ద సర్జరీ చేయాల్సి వచ్చినా, ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిన అమౌంట్స్ యూజువల్ గా ఎక్కువ అవుతుంటాయి. కామన్ గా అయితే ఒక టిపికల్ మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా బిలో మిడిల్ క్లాస్ కి వెళ్ళిపోవడం జరుగుతుంది ఒక్క హాస్పిటల్ బిల్ తో. మేము ఇక్కడ కామన్ గా ఫేస్ చేసే సినారీ. ఈవెన్ ఆరోగ్యశ్రీ ఇలాంటి సపోర్ట్ ఉన్నా కూడా కొన్ని సిచ్యువేషన్స్ కి, కొన్ని కండిషన్స్ లో అప్లికబుల్ గా ఉండకపోవడం, అన్ని హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ లో ఉండకపోవడం, ఇలాంటి కొన్ని కారణాల వల్ల టిపికల్ మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం చూస్తుంటాం. సో దీన్ని ప్రాపర్ గా ఎలా ప్లాన్ చేసుకోవాలి? దీనికున్న మెయిన్ సొల్యూషన్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ఒకటి మనకు అందుబాటులో ఉంటుంది. దీని మీద అవేర్నెస్ చాలా తక్కువగానే ఉంది సో ఫార్. ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలి. దీనికి వయసుతో అయితే సంబంధమే లేదు. సో కామన్ ఎలిమెంట్స్ నుంచి, కామన్ అడ్మిషన్స్ నుంచి, చిన్న చిన్న వాటికి ట్రీట్మెంట్లతో పాటు పెద్ద పెద్ద సమస్యలకు కూడా కవరేజ్ ఇస్తారు ఇన్సూరెన్స్ వాళ్ళు. సో మనం ఎప్పుడైనా ఇబ్బందికి గురైనప్పుడు మనం ఈ హాస్పిటల్ నుంచి వాళ్ళతో టైప్స్ పెట్టుకొని ఆ ఇన్సూరెన్స్ తరపునే కేసెస్ అడ్మిట్ చేసుకొని వాళ్ళే హాస్పిటల్ బిల్ క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఇలాంటి టైమ్స్ లో చాలా అవసరం. దీని మీద మరింత అవేర్నెస్ పెరగాల్సిన అవసరం ఉంది. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, వీటిలో ఏం టైప్స్ ఉన్నాయి, ఏది బెస్ట్ పాలసీ, వీటన్నిటి గురించి మనం ఫర్దర్ గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.